ఫ్యాక్షనిస్టులాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆరోపించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డిలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రశ్నించిన గొంతుకలను నొక్కాలని చూస్తున్నారని, రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టు రాజకీయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, హరీష్ రావు మీద పెట్టిన కేసును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, నాయకులు జైపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు గౌడ్, విష్ణు, శ్రవణ్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్షనిస్టులుగా వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. మరి నిన్న హరీష్ రావు గారి పేరు మీద కేసు ఏదైతే పెట్టి ఉన్నారో అది ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయంగా గుర్తుకు చేస్తున్నాం. మరి ఎవరన్నా చిల్లరాళ్ళు, రౌడీలు అటువంటి వాళ్ళు పిటిషన్ ఇస్తే తక్షణమే ఎఫ్ఐఆర్ చేయటం అనేది ఆనవాయితీ అయింది. ఈరోజు రుణమాఫీ విషయంలో హరీష్ రావు గారు సీరియస్గా పట్టుబట్టడంతో ఈరోజు ఆ కొద్దిన్న చేస్తున్నారు. ఆ కక్షతో హరీష్ రావు గారి మీద కోపం పెంచుకొని ఎక్కడ దొరుకుతారా, ఎవరు కంప్లైంట్ చేస్తారా అని ఆలోచన చేస్తూ ఈ విషయంలో మరి తొందరపడ్డ విషయం మనకు తెలుసు. మరి ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఈరోజు ప్రశ్నించే గొంతు ఏదైనా సరే ఏదో రకంగా ఆయన ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉండడనే విషయం మనందరికీ తెలుసు. మరి ఏదేమైనా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడంలో హరీష్ రావు గారు చేసిన కృషి 10 సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేయలేడు. అటువంటి ఒక దూరదృష్టితోని అద్భుతమైన అభివృద్ధి హరీష్ రావు గారి నాయకత్వం జరిగింది. కేటీఆర్ గారి నాయకత్వంలో, అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వం జరిగింది, కేసీఆర్ దర్శకత్వంలో. వీటన్నింటినీ చేర్పేసే ప్రయత్నం చేస్తా అని విర్రవీకుంటూ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తున్నాడు. నిన్నటితో ఏడాది పాలన పూర్తయింది. ఏడాది పాలనలో ఏం జరిగిందంటే ఇట్లాంటి కేసులు, అక్రమ కేసులు, బెదిరింపులు తప్పించి ఆయన చేసింది ఏది కూడా లేదని మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎవరైతే ఆయన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారో, ఆయన ప్రభుత్వ వైఫల్యాలను రోజు రోజుకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారో, కేటీఆర్ అట్లాగే హరీష్ రావు గారు రోజు ఆయన చేస్తున్న పనితీరును, వాళ్ళ విధానాలని రోజుకు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు వివరిస్తున్నారు. అట్లాగే నిరసన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అవి సహించలేకనే ఇప్పుడు హరీష్ రావు గారి మీద అక్రమ కేసు బనాయించడం అనేది చాలా స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారనే కనీస అవగాహన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు ఉండాలి. సరే, రాజకీయంగా అనుకున్నాం, రాజకీయంగా లేకపోయి ఉంటే కనీసం పోలీస్ అధికారులకు తెలిసి ఉండాలి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయొచ్చు, చేయడానికి ప్రాసెస్ ఏంది, చేయండి. హరీష్ రావు గారు పలానా వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయండి హరీష్ రావు చెప్పగానే ఫోన్ ట్యాపింగ్ ఎక్కుతుందా? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. హరీష్ రావుకు హక్కున్నదా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.